క్రిస్మస్ వచ్చింది. చాలా చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఎక్కువగా శాంటా క్లాస్ గురించి, స్టార్ గురించి, క్రిస్మస్ ట్రీ గురించి, డెకరేషన్స్ గురించి, ఇంకా కొన్ని ట్రెడిషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే అత్యంత ప్రాముఖ్యమైన విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. సంఘాలలో యేసయ్య యొక్క పరిశుద్ధత లేదు, యేసయ్య యొక్క యథార్థత లేదు, యేసయ్య యొక్క మాదిరి లేదు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వీటి గురించి మాట్లాడాలి. శాంటా క్లాస్ ఉండటంలో తప్పేం లేదు, దానివల్ల ఏం నష్టం లేదు. స్టార్ పెట్టుకోవడంలో నష్టమేం లేదు, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడంలో నష్టమేం లేదు. అసలు బైబిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మసే లేదు. దాన్నే మనం జరుపుకుంటున్నాం సంతోషంగా, సంఘముగా, సమాజముగా. కానీ దృష్టి పెట్టవలసిన విషయాల మీద దృష్టి పెడితే కొంత ప్రయోజనం ఉంటుంది. వీటి గురించి మాట్లాడకండి, వీటి వల్ల ఏం నష్టం లేదు. కానీ ఏదైతే అత్యంత ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత ఉండవలసిన సంఘాలలో పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, సాక్ష్యపు జీవితాలు లేవు, కుటుంబాలు నశించిపోతా ఉన్నాయి, సంఘాలు కొట్టుకుంటున్నాయి, సంఘ సభ్యులు కొట్టుకుంటున్నారు, సంఘాలలో జరగకూడనివి జరుగుతున్నాయి, లోకములో కంటే భయంకరమైనవి జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడితే కొంత ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల ఏ తప్పు లేదు, వాటి వల్ల ఎటువంటి నష్టం లేదు. దయచేసి ఆలోచన చేయండి. మరి దృష్టి పెట్టవలసిన విషయాల మీద దృష్టి పెట్టాలి. సంఘము ప్రాముఖ్యంగా బలంగా ఉండాలి. బలహీనమైన సంఘము లోపల కొట్టుకుంటా ఉంటది. బలమైన సంఘము లోకంతో పోరాడుతుంది, అపవాదితో పోరాడుతుంది, విజయం పొందుకుంటుంది ఆ బలమైన సంఘం. బలహీనమైన సంఘము లోపల కొట్టుకుంటుంది, లోపలే నశించిపోతా ఉంటది. ఆ సంఘంలో ఉజ్జీవం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి.